ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య, ప్రతి సందేహాన్ని క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక విషయంలోకెళ్తే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ సంక్షేమ పథకాల విషయంలో పోటీ అయితే నెలకొన్నది. ఇటు మధ్యలో ప్రజలు నలిగిపోయేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. ఇంతవరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, సర్వేల మీద సర్వేలు ఈ విధంగా దరఖాస్తుల మీద దరఖాస్తులు చేయించుకుంటూ కాలయాపన చేస్తుందని చెప్పి ప్రజలైతే తలపట్టుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో ఈడ ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఈ పథకాలని ఆలస్యానికి గురి చేయడం అయితే తగదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం, కేంద్రం మంజూరు చేసే వాటికే ఆమె ఇందిరమ్మ పేరు ఎట్లా పెడతారు, కొత్త రేషన్ కార్డులపై కూడా సీఎంతో పాటు ప్రధాని ఫోటో ఉండాల్సిందే, లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఇద్దరు కార్పొరేటర్లు. ఇప్పటికే మరి తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీ వారికి 6 లక్షలు ఇందిరమ్మ ఇంటి కోసం ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే సహాయంగా అందిస్తుంది. మరి దీంట్లో మిగతా 3,80,000 రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి కేంద్ర నిబంధనలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సంబంధించినటువంటి లబ్ధిదారులు సెలక్షన్ చేయకపోవడంతో బీజేపీ గవర్నమెంట్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే ఎలాంటి సాయం అయితే చేయలేదు. అందుకోసమే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తం కూడా మధ్యలోనే ఆగిపోయి నిర్మాణాలు మొత్తం పెండింగ్లో ఆగిపోయి శిథిలావస్థలకు చేరుకుంటున్నాయి. అయితే అందుకోసమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు, ఎలాంటి గైడ్లైన్స్ అయితే రూపొందించిందో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా మరి ఇందిరమ్మ ఇళ్లని లబ్ధిదారులు సెలెక్ట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఒక ఇందిరమ్మ ఇళ్ల సంబంధించిన పీఎం ఆవాస్ యోజన యాప్ అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ఇండ్ల యాప్తో అనుసంధానం చేసి వారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలన్నింటినీ అమలు చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మరి సర్వే అయితే చేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున తెలంగాణకి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లను రాబట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల కోసం మరింత సహాయాన్ని పొందాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో భావిస్తూ వస్తుంటే ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని ప్రకటించడం పట్ల సర్వత్రా లబ్ధిదారులు అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాలయాపన జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టు వెంటనే పెట్టి కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తులు అన్నీ కలిపి ఇక్కడ ప్రతిపక్షాలు అది ఇది గొడవ చేస్తూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకోపోతుండాలి, లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతారంటే ఒక్క ఇల్లు కూడా కేంద్రం నుంచి మంజూరు చేసే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ కార్డులపై మరి ముఖ్యమంత్రి ఫోటో ఒకటే ఎలా పెట్టుకుంటారు, ప్రధానమంత్రి ఫోటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాల్సిందని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ఇక ఇంకో విషయం చూస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్విట్జర్లాండ్ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల విషయంలో గ్రామ సభలో అయితే గందరగోళం అయితే నెలకొన్నది. ఈ గందరగోళం ఎందుకు, గ్రామ సభల్లో రసాభాసపై రేవంత్ రెడ్డి అయితే ఆరా తీశారు. ఈ 4 సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి హై లెవెల్ మీటింగ్ అయితే పెట్టారు గత కొద్ది గంటల క్రితం. ఈ 4 స్కీమ్ల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్కి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం నుంచి చాలాసేపు అయితే మీటింగ్ పెట్టారు. ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం అయితే కీలక సమావేశం నిర్వహించి మరి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చించి మంత్రులకి, అధికారులకైతే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా పథకాలపై నిర్వహించిన గ్రామ సభల్లో చెలరేగిన గందరగోళానికి గల కారణాలపై కూడా సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి మీటింగ్ చాలా సీరియస్గా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూస్తే మండలానికి ఒక గ్రామం, ప్రతి మండలం నుంచి ఒక గ్రామం 100% అమలు చేసే విధంగా మరి రేపు మధ్యాహ్నం 4 పథకాలు ప్రారంభిస్తారు. ఇక మార్చి నెల వరకు లబ్ధిదారులు గుర్తించే ప్రక్రియ ఉంటుంది అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ఇప్పుడే వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ ఎంత గింజుకున్న పథకాలు ఆగవంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రేపు మాత్రం లాంఛనంగా మండలానికి ఒక గ్రామం, 100% అన్ని మండలాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి 4 పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి వెల్లడించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 100% అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఇవాళ
సీఎం రేవంత్ రెడ్డి తో జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం సెక్రటరియట్లో మంత్రులతో కలిసి బట్టి మీడియాతో మాట్లాడారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఇక లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఎవరు కూడా మిగిలిపోరని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి జనవరి 26 నుంచి 6,000 చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పేసి వేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాలు 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ, సెంటు భూమి లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు. రేపు ఉదయం 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకొని మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు 4 సంక్షేమ పథకాలను ప్రతి మండలంలోని ఒక గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ గ్రామంలో 4 పథకాలను 100% పూర్తి చేస్తామని, రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. రేపటి నుంచి ప్రతి సాగు చేసే భూమికి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక మిగతా చోట్ల ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదల చేస్తాం అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక ఆర్థిక పరిస్థితి బాలేకున్నా 4 సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. అందుకే గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించామన్నారు. గ్రామ సభల్లో ఉద్దేశపూర్వకంగానే కొందరు గొడవలు లేపారని చెప్తున్నారు. రేపు మండలానికి ఒక గ్రామంలో 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా అన్ని గ్రామాల్లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఈ లిస్టులు తయారు చేస్తాం, ఎలా షెడ్యూల్ ప్రకటిస్తాం అనేటువంటి అంశాల మీద అన్నిటి మీద ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా షెడ్యూల్ వస్తుందని చెప్పేసి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన పేదవారు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ బీఆర్ఎస్ ఎంత గింజుకున్నా ఈ 4 పథకాలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సరే, ఏది ఏమైనా ఇప్పటి వరకైతే ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. పాత దరఖాస్తుల్లో వారి పేరు మిస్ కావడం, మళ్ళీ కొత్తగా ఇప్పుడు గ్రామ సభలో అప్లై చేసుకోవడం, మరి ఈ జనవరి 26 రోజే ఈ పథకాలు ప్రారంభిస్తామనడం, ఈ కొత్తగా అప్లై చేసుకున్న 10 లక్షల మంది దరఖాస్తులు పరిశీలించి వెంటనే పాత దరఖాస్తుతో కలిపి మరి కొత్త లిస్టు పెడతారా, ఎప్పుడు పెడతారు, మరి మొదటి దశలో అయితే ఫస్ట్ పాత అప్లికేషన్ చేసుకున్న వారికే ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయేమో, మాకు నెక్స్ట్ ఇయర్ వస్తాయేమో అని చెప్పేసి చాలా అభద్రతా భావంతో ఆందోళన అయితే ఉన్నారు ప్రజలందరూ కూడా. కానీ ప్రభుత్వం మాత్రం రేపు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. మార్చి వరకు ఈ అర్హుల ఎంపిక ఫైనల్ లిస్ట్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకుని వారు ఉంటే గ్రామ కార్యదర్శికి అప్లై చేయండి, అవసరమైతే మీ ఎంపీడీఓకి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఇది నిరంతరంగా సాగుతున్న ప్రక్రియ కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తున్నారు. కాకపోతే ప్రజల్లో అయితే ఆందోళన చాలా ఉంది. మొత్తానికైతే ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ కొత్త లిస్టులో కొత్తగా అప్లై చేసుకున్న వారి ఇంటికి సర్వే చేసి పూర్తిగా దాన్ని ఆ అప్లికేషన్లు మొత్తం కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత ఈ 10 లక్షల అప్లికేషన్లు మళ్ళీ ఇంటింటి సర్వే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత నిజమైన అర్హులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏది ఏమైనా గ్రామ సభల్లో రసాభాసపై రేవంత్ రెడ్డి అయితే ఆరా తీశారు. ఈ ముఖ్యమంత్రి హై లెవెల్ మీటింగ్లో కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ కీలక ఆదేశాల ప్రకారం కలెక్టర్లు, మండల స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రేపు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 100% 4 పథకాలను అమలు చేసేదానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజలందరూ కూడా గ్రామంలో చదివిన పేర్లలో వారి పేరు లేకపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు. చాలా గొడవలయ్యాయి, పేపర్లు కూడా చింపేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు భయపడొద్దు. అవన్నీ ప్రాథమిక జాబితాలు, రఫ్ లిస్టు. ఇక అసలు ఫైనల్ లిస్టు ఇంకా మేము తయారు చేయలేదు. ఒక రేషన్ కార్డు కూడా, ఒక ఇందిరమ్మ ఇంటికి కూడా ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేయలేదు. నిజమైన అర్హులకి, నిజమైన పేదవారికి, ఇల్లు లేని వారికి, సొంత జాగా ఉన్నవారికి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళని, రేషన్ కార్డులని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదొక ముఖ్య విషయమని ఇక్కడ కీలక అప్డేట్ ఇస్తున్నారు. ఇక్కడ ఇందిరమ్మ పేరు పెడితే ఒక ఇల్లు ఇవ్వమంటూ కేంద్ర మంత్రి ఇక్కడ ప్రకటించారు. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మరి కేంద్ర సహాయం కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం కేంద్రం ఒక్కొక్క ఇంటికి 1,20,000 ఇస్తుంది. దాని మీద మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనందరం కూడా ఎదురు చూద్దాం. సరే, ఏది ఏమైనా ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఒకరి మీద ఒక తప్పు నెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా ప్రజలందరికీ కూడా ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. ప్రజలందరికీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకు పోయే అవకాశం ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. విషయాలు థ్యాంక్ యూ.